హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ నవరాత్రి స్పెషల్ టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో కిస్మిస్ని వేసి వేయించుకోవాలి. అవి వేగగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో 1 గ్లాస్ బొంబే రవ్వని వేసి వేయించుకోవాలి. రవ్వ గోధుమ కలర్ రాగానే 3 గ్లాసులు వేడి చేసుకున్న వాటర్ని వేసుకొని రవ్వ ఉండలు కట్టకుండా స్పాచులాతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొలతల ప్రకారం తీసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత 1 గ్లాస్ చక్కెర వేసి కలుపుకోవాలి. నార్మల్ స్వీట్ తినేవారికి 1 గ్లాస్ సరిపోతుంది. అదే ఎక్కువ స్వీట్ తినేవారు 1.5 గ్లాస్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. కేసరిలో ఫుడ్ కలర్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కేసరి ఎంతసేపైనా మృదువుగా ఉండడానికి చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. కేసరిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్లను వేసి కలుపుకోవాలి. అంతే, నవరాత్రి స్పెషల్ రవ్వ కేసరి రెడీ. రవ్వ కేసరిని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. నవరాత్రి రోజు ఎక్కువ శ్రమపడకుండా తక్కువ టైంలో ఇలా రవ్వ కేసరిని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.